ఓం శాంతి. విచారసాగర మథనం చేసే అలవాటును చేసుకోండి. ఏకాంతంలో ఉదయమే విచారసాగర మథనం చేసినట్లయితే ఎన్నో కొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి. ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి. మిగిలిన ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలేవి వినకండి. సాంగత్యాన్ని సంభాళించుకోండి. ఎవరైతే మంచి రీతిలో చదువుతారో ధారణ చేస్తారో వారి సాంగత్యమునే చేయండి. తద్వారా అవస్థ ఫస్ట్ క్లాస్గా అవుతుంది. కొంతమంది పిల్లల అవస్థను చూసి బాబాకు ఈ డ్రామాలో ఏదైనా మార్పు జరిగితే బాగుండును అన్న ఆలోచన కలుగుతుంది. కానీ మళ్ళీ రాజధాని స్థాపన అవుతుంది కదా అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు సృష్టి చక్రపు ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఏదైతే వినిపిస్తానో దానిని ధారణ చేయండి. ఇది చదువుకునే సమయము బుద్ధిలో మంతనం నడుస్తూ ఉండాలి. మీరు ఇతరులను కూడా చదివించాలి. ఉదయమే లేచి విచారసాగర మథనం చేయాలి. ఉదయం వేళలోనే విచారసాగర మథనం బాగా జరుగుతుంది. మొట్టమొదట ఈ నిశ్చయం కావాలి. ఇది ఈశ్వరీయ చదువు. వీరు సుప్రీం తండ్రి మరియు సుప్రీం శిక్షకుడు కూడా. మీ బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఉందో దానిని ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. ఎవరైతే బాగా చదువుతారో వారి సాంగత్యమునే చేయాలి. ఎక్కడైతే మంచి సేవ ఉంటుందో, ఉదాహరణకు ఎక్కడైతే మ్యూజియంలు మొదలైనవి ఉంటాయో అక్కడ చాలా చురుకైన మరియు యోగయుక్తులైన కుమార్తెలు కావాలి. అప్పుడప్పుడు బాబా ఈ డ్రామాలో ఏదైనా మార్పు జరిగితే బాగుండును అని ఆలోచిస్తారు. కానీ అలా మార్పు జరగదు. ఇది తయారు చేయబడిన ఆట. పిల్లల అవస్థను చూసినప్పుడు ఏదైనా మార్పు జరిగితే బాగుండును అని అనిపిస్తుంది. డ్రామాలో ఏదైతే రచించబడుతుందో అది జరుగుతుంది. తండ్రి కూడా ఏమి చేయలేరు. దీన్ని డ్రామా విధి అని అంటారు. డ్రామా అన్న పదం గురించి మీకు తెలుసు. వారు అంటారు ఏదైతే జరగవలసి ఉందో అదే జరిగింది. చింత దేనికి? మిమ్మల్ని నిశ్చింతులుగా చేస్తారు. క్షణక్షణము ఏదైతే జరుగుతుందో దాన్ని డ్రామాగానే భావించండి. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది. అనాది పాత్రను మీరు ఎలా మార్చగలరు? ప్రస్తుతం అవస్థ కాస్త అపరిపక్వంగా ఉన్నా సరే ఎంతో కొంత ఆలోచన కలుగుతుంది. మనుషులు ఏమైనా అన్నా కానీ మన బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉంది. పాత్రను అభినయించాలి. చింతించే విషయం ఏమీ లేదు. ఎంతవరకైతే అవస్థ అపరిపక్వంగా ఉంటుందో అంతవరకు ఏదో ఒక అల వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా 16 కల్లా సంపూర్ణంగా అవ్వడానికి సమయం అయితే పడుతుంది కదా. ఇప్పుడు ఇంకా చాలా సేవ చేయాలి. ఎంతోమంది ప్రజలను తయారు చేసుకోవాలి. అనేక రకాలైన మార్కులు ఉన్నాయని కూడా బాబా అర్థం చేయిస్తారు. ఎంతైనా పిల్లలు తండ్రికి సహాయం చేయవలసి ఉంటుంది. మ్యాగజైన్ను తయారు చేస్తారు. కల్పపూర్వం కూడా అలానే రాసి ఉంటారు. ఒకవేళ ఏదైనా వార్తాపత్రికను తయారు చేసినట్లయితే దాని పట్ల ఎంతో అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరందరూ చదువుతూనే ఉన్నారు. మీరందరూ దేహదారులు. నేనొకడిని విదేహిని. దేహదారులందరికీ నేర్పిస్తాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లలైన మీకు ఈ బ్రహ్మ కూడా కూర్చుని చదివిస్తారు. ఈ తండ్రి పాత్ర మరియు ప్రజాపిత బ్రహ్మ పాత్ర అద్భుతమైనది. బాబా వాణి అయితే ఒకే విధంగా నడుస్తుంది కదా, అది రిపీట్ అవుతుంది కదా అని అంటారు. ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరైనా వస్తే నేను మళ్ళీ మొదటి పాయింట్ని చెప్పవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇతరులకు అర్థం చేయించేందుకు ఏదైనా కొత్త పాయింట్ కూడా వస్తుంది. డ్రామాలో ఏ మార్పు జరగదు. భగవాన్ వాచ ఈ డ్రామా రచింపబడి ఉంది. దీన్ని నేను కూడా మార్చలేను. భగవంతుడి కన్నా పైన అయితే ఎవరు లేరు. మనుషులైతే భగవంతుడు చేయలేదన్నట్టు ఏముంటుంది అని అంటారు. కానీ భగవంతుడు స్వయంగా అంటున్నారు నేనేం చేయలేను. ఇది తయారు చేయబడిన ఆట. విఘ్నాలు వస్తాయి, ఏమి చేయలేము. అవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. నేను ఏం చేయగలను? ఒక తండ్రి అయితే వినిపిస్తారు లేక చదివిస్తారు. అదే వినండి మరియు చదవండి. మిగిలినవేవి వినవలసిన అవసరం లేదు. సాంగత్యాన్ని చాలా సంభాళించుకోవాలి. ఉదయమే ఏకాంతంలో కూర్చొని విచారసాగర మథనం చేయండి. డ్రామా విధి నిశ్చితంగా తయారు చేయబడి ఉంది. అందుకే సదా నిశ్చింతులుగా ఉండండి. ఏ విషయంలోనూ సంశయం రానివ్వకండి. ఎవరు ఏమి అన్నా కానీ మీరు డ్రామాపై స్థిరంగా ఉండండి. అథారిటీలుగా ఈ సమయానికి సర్వశక్తులను కార్యంలో వినియోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. స్వపురుషార్థము మరియు విశ్వ కళ్యాణ కార్యంలో ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.